ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన సినిమా కింగ్డమ్. ఈ సినిమా దాదాపు 130 కోట్లు ఖర్చు పెట్టి సూర్యదేవర నాగవంశి ప్రొడ్యూసర్గా ఈ సినిమా నిర్మించాడు. ఈ సినిమా కథ శ్రీలంక బ్యాక్ డ్రాప్లో రన్ అవుతుంది. ఈ సినిమా దాదాపు 90% వరకు ఎలాంటి సెట్స్ లేకుండా రియల్ లొకేషన్స్లో అయితే షూట్ చేశారు. దీనికోసం విజయ్ దేవరకొండ బాడీ బిల్డింగ్ చాలా కష్టపడ్డాడు. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో 3-4 గెటప్స్లో కనిపిస్తాడు. అందులో ఒక పోలీస్ గెటప్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఇక కథ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ, సత్యదేవ్, వెంకటేష్ ఈ 4 క్యారెక్టర్ చుట్టూ ఈ సినిమా స్టోరీ మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఇందులో ముగ్గురుగా హీరోయిన్ పక్కన పెడితే ఈ మిగతా 3 క్యారెక్టర్ చుట్టూ అయితే ఈ సినిమా రన్ అవుతుంది. విజయ్ యాజ్ సూరి కానిస్టేబుల్గా ఒక రోల్ ఉంటుంది. ఇతనికి ఒక కోవర్ట్ ఆపరేషన్ అప్పగిస్తారు. అది శ్రీలంకలోని ఒక స్మగ్లింగ్ బ్యాచ్ని లీడ్ చేస్తున్న తన అన్న సత్యదేవ్ను తిరిగి తీసుకురావాలనేది ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికోసం విజయ్ దేవరకొండ శ్రీలంక అయితే వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళన్న స్మగ్లింగ్ లీడర్గా ఉన్న గ్యాంగ్లో ఇతను చేరుతాడు అనమాట. అక్కడ నుంచి వీళ్ళ అన్నదమ్ముల అనుబంధం గురించి కొంచెం ఎమోషనల్ స్క్రీన్ ప్లే బాగా నడిపిస్తుంది. ఆ సీన్స్ కూడా డైరెక్టర్ చాలా బాగా తీశారు. గౌతమ్ తెన్ననూరి చాలా బాగుంటుంది. టెక్నికల్ కూడా సినిమా చాలా రిచ్గా కనపడుతుంది. ఈ సినిమా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఖర్చు పెట్టారు. అది క్లియర్ గా మనకి స్క్రీన్ మీద తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ రోల్ చాలా చిన్న రోల్. ఒక సాంగ్ ను కూడా తీసేశారు. మూవీ ఓపెనింగ్ నుండి టైటిల్ కార్డు బండి నుంచి కింగ్డమ్ అనే టైటిల్ కార్డు నుంచి సినిమా ఫస్ట్ 30 మినిట్స్ వరకు సినిమా చాలా ఊపందుకుంటుంది. విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ గా మంచి సీన్స్ రాసుకున్నారు. గెటప్ కూడా చాలా బాగుంటుంది. సినిమా హై లోనే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కొంచెం స్లో అవుతుంది. మళ్ళీ ఇంటర్వెల్ కు ముందు కొంచెం సినిమా ఊపందుకుంటుంది. మంచి పాయింట్ తోనే ఇంటర్వెల్ అయితే పడుతుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లోకి ఎంట్రీ అయినాక సినిమా కొంచెం లాగ్ అనిపిస్తుంది. అయితే ఇక్కడ యాక్టింగ్ పరంగా చూస్తే విజయ్ దేవరకొండ యాక్టింగ్ చాలా బాగుంటుంది. మలయాళం నుంచి వచ్చిన విలన్ వెంకటేష్ వీరి యాక్టింగ్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇక సత్యదేవ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా వీళ్ళ ముగ్గురి కాంబినేషన్లో నటించే సీన్స్ తోటే సినిమా చాలా వరకు రన్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం ఆడియన్స్ ని చాలా బాగా హోల్డ్ చేస్తుంది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ వరకు సినిమా పర్లేదు అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ లోకి వచ్చాక కొంచెం లాగ్ అనిపిస్తుంది. మళ్ళీ క్లైమాక్స్ లో కొంచెం ఊపందుకుంటుంది. ఓవరాల్ గా ఈ సినిమా పాజిటివ్ టాక్ తోనే రన్ అవుతుంది. ఈ స్టోరీ పాతదైనా కానీ సినిమాలో నటించిన వాళ్ళ యాక్టింగ్ కొరకు ఈ సినిమా ఒకసారి అయితే చూడవచ్చు. నుంచి సత్యదేవుని కాపాడాలని పోయిన విజయ్ అక్కడ నుంచి మళ్ళీ అదే స్మగ్లింగ్ బ్యాచ్ కి అక్కడ ఉన్న ఒక ట్రైబల్ కి అతను ఎలా సేవియర్ గా మారాడు, ఎలా కింగ్ అవుతాడు అనేది ఈ సినిమా. విజయ్ దేవరకొండ కోసం మరియు వాళ్ళ పర్ఫార్మెన్స్ కోసం అయితే ఈ సినిమా ఒకసారి చూడవచ్చు. తీసిన సీన్లు మాత్రం చాలా మంచి హైప్ ఇస్తాయి, మంచి ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. సినిమా అయితే ఒకసారి అయితే చూడవచ్చు. సినిమా నా వరకు అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఈ సినిమా హిట్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ అయితే 8/10. సినిమా అయితే చూడండి, అందరూ బాగుంది. ఒకవేళ మీకు ఎలా అనిపించిందో చూసిన వాళ్ళు కింద కామెంట్